నమస్కారం. వెల్కమ్ టు విఎస్ న్యూస్. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కొత్తపల్లి కుమార్. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆయనకు బీఎస్పీ పార్టీ తరపున ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీఎస్పీ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివి అని, దేశ పౌరులకు స్వేచ్ఛా సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు అంబేద్కర్. 70 ఏళ్లుగా దేశం సుభిక్షంగా ఉండడానికి కారణం అంబేద్కర్ అని ఈ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్, పృథ్వీ తదితర బీఎస్పీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జయంతి ఉత్సవాలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నాం. మరి మహానుభావుడు 17 డిగ్రీలు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బారిస్టర్ చదివినటువంటి గొప్ప వ్యక్తి. ఈ దేశంలో అడ్వకేట్గా, బారిస్టర్గా ఎన్రోల్మెంట్ అయి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలతో మరి ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని కొందరు దుర్మార్గులు దాన్ని తీసేయాలని, మార్చేయాలని మరి కుటిల పడుతున్నారు. ప్రజలారా, ఇకనైనా గమనించండి. రాబోయేటువంటి ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేస్తే తప్పకుండా ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకొని ప్రజలందరూ స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు ఈ పండుగ రోజున ఈ యొక్క రాజ్యాంగాన్ని రక్షించడం కొరకు మరి ఏప్రిల్ 13న జరిగేటువంటి మరి ఎన్నికల్లో భారత రాజ్యాంగాన్ని పార్లమెంటులో ప్రజలందరికీ సమానంగా అమలు చేసేటువంటి పార్టీ, ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. కుమారి మాయావతి గారి నాయకత్వాన దేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు ఇచ్చేటువంటి పార్టీ, ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రక్షించేది భారతదేశంలో ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని తెలియజేస్తూ, మే 13న జరిగేటువంటి ఎలక్షన్లో తప్పకుండా ప్రజలందరూ ఏను గుర్తుకు ఓటేసి మరి ప్రజల భాగస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మనమందరం ఓటేసి ఏను గుర్తును గెలిపించాలని ఈ రోజున ప్రతిజ్ఞ పూనుతున్నాం. జై భీమ్, జై భారత్.